సెంట్రల్ అండ్ స్టేట్ ట్రేడ్ యూనియన్ లీడర్లకు అందరికీ ముందుగా మా జేఏసీ తరఫున ధన్యవాదాలు. ఇప్పటికి 8 రోజులైంది సమ్మె ప్రారంభమయ్యి. రీసెంట్గానే బట్టి విక్రమార్క గారిని కూడా మా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పవర్ జేఏసీ కూడా కలవడం జరిగింది. అట్లాగే నవీన్ మిట్టల్ గారిని కూడా ఎనర్జీ సెక్రటరీని కూడా మా జేఏసీ కలవడం జరిగింది. వాళ్ళిద్దరూ చెప్పే మాట ఒకటే, మీరు తక్షణమే సమ్మె విరమించండి, తర్వాత చర్చలకు పిలుస్తాము, చర్చలకు రండి. ఈ విషయం తప్ప మరో విషయం ఏమీ మాట్లాడడం లేదు. మేము సమ్మె నోటీస్ చట్ట ప్రకారంగా మార్చి 17వ తారీఖున సమ్మె నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది. 14 రోజుల తర్వాత సమ్మెలోకి వెళ్ళడం అనేది జరిగింది. ఇది చట్ట ప్రకారంగానే ఇచ్చినటువంటి పరిస్థితి. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత చర్చలకు పిలవాల్సినటువంటి ఎనర్జీ సెక్రటరీ కానీ పవర్ మినిస్టర్ కానీ ఇవి చేయకుండా సమ్మెలోకి వెళ్ళిన తర్వాత 6వ రోజున 7వ రోజున సమ్మె విరమించండి అనడం ఏ రకంగా న్యాయం అని చెప్పేసి మేము ప్రశ్నించదలుచుకున్నాము. అట్లాగే రెండోది భయపెడతా ఉన్నారు. ఎంత భయంకరమైనటువంటి పదాలు వాడుతూ లెటర్లో సెల్ ఫోన్లకు పంపిస్తూ ఉన్నారు. ఇంటింటికి తిరిగి నోటీసులు గోడలు గంటపెట్టి ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి వాతావరణం. మీరు కనుక చేస్తున్నది ఇల్లీగల్ స్ట్రైకు, మీరు డ్యూటీలో జాయిన్ కాకపోతే కనుక మిమ్మల్ని డ్యూటీలోంచి తొలగిస్తాము, ఇటువంటి పదాలతో భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అయితే కరెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆర్టిజన్స్ కానీ అన్మెన్ కార్మికులు కానీ బిల్లు కలెక్టర్లు మీటర్ రీడర్స్ అంతా భయపడే పరిస్థితి లేదు. వీళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేసి ఉన్నటువంటి అనుభవం ఉంది కాబట్టి ఏ ఒక్కరూ భయపడకుండానే ఉద్యమాన్ని పోరాటాల ద్వారా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. 8 రోజులు కాదు, ఇంకొక 10 రోజులైనా కూడా సమ్మె చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము తప్ప మా డిమాండ్ పరిష్కారం కాకుండా సమ్మె విరమించే పద్ధతి లేదని చెప్పి జేఏసీ డిక్లేర్ చేస్తూ ఉన్నది. ఈ సందర్భంలో సెంట్రల్ ట్రేడ్ యూనియన్ లీడర్స్, స్టేట్ లీడర్స్ అందరూ కూడా ఒక మంచి భరోసాను ఇచ్చారు. మీ భరోసాను కూడా ఈ రోజున జేఏసీలో చర్చిస్తాము. అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి ట్రేడ్ యూనియన్ లీడర్లకు చెప్పదలుచుకున్నది మేము జేఏసీగా, అసలు వీళ్ళని కన్వర్షన్ చేయడం వలన ఏ రకమైనటువంటి ఆర్థిక భారం ప్రభుత్వం మీద పడదు. సర్వీస్ రూల్స్, ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ అంటే ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ ఇవ్వడం వలన కార్మికులకు ఉన్నటువంటి బెనిఫిట్స్, మెరుగైనటువంటి బెనిఫిట్స్ వస్తాయి. మెడికల్లో కానీ లీవుల్లో కానీ ఇటువంటివి. అట్లాగే రెండోది ఆత్మగౌరవానికి సంబంధించింది. ఆర్టిజన్స్ అంటే అసలు ఆర్టిజన్స్ ఏంటి, ఆర్టిజన్స్ అంటే పదానికి అర్థం ఏంటనే పద్ధతులలో ఈ కార్మికుల యొక్క కుటుంబ సభ్యులు కానీ ఇతరులు కానీ ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి మమ్మల్ని జూనియర్ లైన్మెన్ గాను, సబ్ ఇంజనీర్ గాను లేదా జూనియర్ అసిస్టెంట్లు గాను నామకరణం చేయండి. గతంలో ఇచ్చారు. బీపీ నెంబర్ 36, 37 అనే పేరు మీద కేటీపీఎస్లో ఇచ్చారు, విద్యుత్ సౌదలో ఇచ్చారు. విలేజ్ వర్కర్స్నే జూనియర్ లైన్మెన్ గాను, జేపీఎల్ గాను మార్చినటువంటి చరిత్ర ఉంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి. అదే మేము అడుగుతున్నాం. కొత్త డిమాండ్లో గొంతెమ్మ కోరికలేమీ లేదు.